టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అపర్ణ రాజ్నైతే బాగా తిట్టేస్తుంది. చూడు రాజ్, జీవితంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అవును, మీ డాడీ భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో కలిసి చండాలమైన పని చేశాడు. కానీ నువ్వు ఏకంగా నీ భార్యనే నుంచి వెళ్ళగొట్టేంత పని చేశావు. మీ డాడీకి నీకు ఎటువంటి తేడా లేదు. అవును, భార్యని ఎలా చూసుకోవాలో మీ నాన్నకి తెలీదు. అలాగే భార్యతో ఎలా ఉండాలో నీకు తెలీదు. ఈరోజు నుంచి నువ్వు నా దృష్టిలో మనిషివే కాదు అంటూ రాజ్ని అపర్ణ అంటుంది. మమ్మీ, చూడు రాజ్, ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నిన్ను నమ్మింది కావ్య మాత్రమే. కావ్యకి భార్య లక్షణాలు లేవు, ఈ కోడలి స్థానంలో ఉండే అర్హత లేదు అన్నావు. కానీ ఒక్క విషయం చెప్పనా? కావ్యకు భర్తగా ఉండే అర్హత నీకు లేదు. అసలు నా కొడుకు అని చెప్పుకోవడానికి నీకు అర్హతే లేదు అని అంటుంది. నేను పెంచిన పెంపకం ఇది కాదు రాజ్. నువ్వు చిన్న పిల్లోని ఎత్తుకొని వచ్చిన నువ్వు తప్పు చేయలేదని కావ్య నిన్ను నమ్మింది. అది ఒక భార్య భర్తల గొప్పతనం, వాళ్ళకుండే బంధం విలువ. ఏ భార్యకైనా భర్త మీద అంత నమ్మకం ఉండదు, కానీ కావ్యకి నీ మీద అంత నమ్మకం ఉంది. నువ్వు కూడా కావ్య విషయంలో అంతే నమ్మకంతో ఉండాలి. కానీ ఏం చేసావు? చెయ్యని తప్పుకి కావ్యని వేలెత్తి చూపించావు. తనకి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడావు. చూడు రాజ్, ఏ భార్య అయినా ఏ విషయంలోనైనా క్షమిస్తుందేమో, అంతేకాని ఇష్టం లేకుండా తనతో కాపురం చేశానని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సహించలేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చూడు రాజ్, నా కోడలు ఈ ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తుందో అప్పుడే నేను నీతో మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు నా ముందు జీవస్వంలాగా బ్రతకడం తప్ప నువ్వు నా కన్న కొడుకుగా నేను ఎప్పటికీ ఒప్పుకోను అంటూ అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక రాజ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇందిరాదేవి అయితే రాజ్, నేను నీకు ముందు నుంచి చెప్తున్నాను, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నా మనవరాల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. చూసావుగా ఇప్పుడేం జరిగిందో? నువ్వు చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష మీ అమ్మ నీకు వేసిందో ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా నీకు అర్థమైందా అని అంటుంది. ఇక రాజు అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే కావ్య మాటల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అలాగే సుభాషు అపర్ణ దగ్గరికి వస్తారు. అపర్ణ, మనం వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొద్దామా అని సుభాష్ అంటాడు. ఇక ఇందిరాదేవి, అవునమ్మా అపర్ణ, రాజ్ తప్పు చేశాడు. ఆ తప్పుని పెద్దవాళ్ళుగా మనమే సరిదిద్దాలి. కావ్యని ఇంటికి వెళ్ళి తీసుకొద్దామా? వద్దత్తయ్య గారు, వద్దు. కావ్యని మనం ఎవరం ఇంటికి తీసుకొచ్చినా కావ్య రాదు. కావ్య ఇంటికి రావాలంటే రాజ్ మనసు మారాలి. రాజ్ చేసిన తప్పు రాజ్కి అర్థం కావాలి. ఈరోజు మనం కావ్యని ఈ ఇంటికి తీసుకొని వస్తాము, కానీ రేపే ఇంకొక తప్పు జరిగితే అప్పుడు కూడా రాజ్ ఇలాగే ప్రవర్తిస్తాడు. అప్పుడు వాళ్ళని ఎలా కలుపుతాం చెప్పండి? అందుకే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. అలాగే తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి. రాజ్ ఇంకొకసారి ఈ తప్పు చేయకుండా ఉండాలి అంటే రాజ్కి కావ్య విలువ తెలియాలి. అప్పటి వరకు కావ్యని మనం ఎవరం కూడా తీసుకురావద్దు అని అపర్ణ అంటుంది. ఇక రాజ్ ఈ మాటలన్నీ వింటాడు. ఇక చాలా ఫీల్ అవుతాడు. తను చేసిన తప్పుకి ఖచ్చితంగా కావ్యకి క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు. ఇక రెండో రోజు ఉదయమే కావ్య దగ్గరికి బయలుదేరతాడు. ఇక కావ్య అయితే ఉద్యోగం కోసం అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోకి రాజ్ ఇంటికి వస్తాడు. రాగాలే కనకం, అల్లుడు గారు లోపలికి రండి, ఇక్కడే ఆగిపోయారేంటి అని వెనకాలే అప్పుడే కృష్ణమూర్తి, ఆగు బాబు, ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చావు? ఇంకా నా కూతుర్ని అనాల్సిన మాటలు, తిట్టాల్సిన తిట్లు మిగిలిపోయాయా? అవి కూడా మాట్లాడటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అని వెనకాలే, మావయ్య గారు, మీరన్న దాంట్లో తప్పులేదు. ఎందుకంటే నేను కళావతి విషయంలో చాలా తప్పుగా మాట్లాడాను, చాలా రకాలుగా తనని ఇబ్బంది పెట్టాను. దానికి మీరు నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నేను కళావతితో మాట్లాడాలి. చూడు బాబు, నువ్వు కళావతి అంటూ దాని పేరును కూడా మార్చేశావు. అయినా అది ఏ రోజు బాధపడలేదు, కానీ దాని మనసుని విరగ్గొట్టావు. చూడు బాబు, నా కూతురు ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టంగా లేదు. ఒకవేళ అది నీతో మాట్లాడాలనుకున్నప్పుడు
మేమే నీకు ఫోన్ చేస్తాం. దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టమాకు. ఇప్పుడే మీ జ్ఞాపకాల నుంచి బయటపడి అది ఉద్యోగం చేసుకుంటుంది. దయచేసి మళ్ళీ దాన్ని మీ మాటలతో బాధ పెట్టద్దు. అది కాదు మావయ్య గారు. ఇక కనకం ఏమయ్యో ఏదో మాట్లాడతానంటున్నాడు కదా అల్లుడు. ఒక్కసారి కావ్యతో మాట్లాడనిద్దాం. రాజ్ని కావ్యతో మాట్లాడకుండానే కృష్ణమూర్తి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక రాజ్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కనకమైతే ఇలా చేసావేంటయ్యా అని వెనకాలే, చూడు కనకం, నా కూతురు సంతోషమే ఇప్పుడు నాకు ముఖ్యం. ఆ అబ్బాయికి నా కూతురు విలువ తెలియాలి అంతే అని అంటూ ఇక కావ్య అప్పుడే బయటికి వచ్చి, నాన్న ఏంటి ఎవరో ఇంటికి వచ్చినట్టున్నారు? ఎవరు? అదెవరూ లేదులే అమ్మా. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని వెనకాలే ఇక కావ్య ఇంకా ఉద్యోగానికి బయలుదేరుతుంది. ఇంతలోకి రాజ్ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రుద్రాని అలాగే రాహుల్ అయితే, మమ్మీ నేను అనుకున్నది జరిగింది. ఆ రాజ్ గాడు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇదే కనుక జరిగితే మళ్ళీ ఆ కావ్య ఇంటికి వచ్చేస్తుంది. మనం వేసిన ప్లాన్లన్నీ ఫ్లాపే. అలా ఎప్పటికీ జరగదురా. అవును. ఒరేయ్ ఇడియట్, నువ్వు ఇంకోటి కూడా చేయాలి. ఆ కావ్య ఎక్కడ ఉద్యోగంలో జాయిన్ అయిందంట కదా, వెళ్ళేటప్పుడు దాన్ని మధ్యలోనే వేసేమని కొంతమంది రౌడీల్ని పెట్టు. వాళ్ళు దాన్ని చంపేస్తారు. ఇక ఎప్పటికీ ఆ కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టదు. ఆ రాజ్ చేసిన తప్పుకి కుమిలిపోతూ ఈ బిజినెస్లు అన్నీ పక్కన పెట్టేస్తాడు. ఇక బిజినెస్లన్నీ నీ చేతికి వస్తాయి. మన చేతికి మట్టంటకుండా అన్ని పనులు ముగిసిపోతాయి. సూపర్ మమ్మీ, ఇప్పుడే ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఆ కావ్యని చంపేమని చెప్తాను అంటూ రాహుల్ ఇక రౌడీలకి ఫోన్ చేసి కావ్య ఫోటో పంపించి కావ్య చంపేమని చెప్తాడు. ఇక రౌడీలేమో కావ్య ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే కావ్య చుట్టూ ముడతారు. ఇంతలోకి అప్పుడే రాజ్ అదే సందులో నడుస్తూ వస్తూ ఉంటాడు. ఇక కావ్య ఏమో ఆఫీస్కి అని చెప్పేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలోకి అప్పుడే కావ్య చుట్టూ రౌడీలు చుట్టుముడతారు. ఇక కావ్య, ఎవరు మీరు, అడ్డుగా జరగండి అని వెనకాలే, చూడు పాప, నీకు అడ్డుగా వెళ్ళడానికి మేము ఇక్కడికి రాలేదు. నిన్ను ఆ పైలో కనుక పంపించడానికి ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఏయ్, ఎవరా మీరు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను అని వెనకాలనే పాప పోలీసులకి ఫోన్ చేస్తుందంట. ఫోన్ లాక్కోండి అని చెప్పేసి రౌడీలు ఇక కావ్య చేతిలో ఫోన్ లాక్కుంటూ ఉంటే కావ్య, వదలండి, ఎవరు మీరు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలోకి ఒక రౌడీ కావ్యాన్ని కత్తితో పొడుద్దామని కత్తి తీయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి రాజొస్తాడు. ఇక ఆ రౌడీల్ని చితక్కొడుతూ ఉంటే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కావ్య అలాగే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో రాజ్, ఇదేంటి, కళావతికి ఏమైంది, కళావతి, కళావతి అంటూ కావ్యని ఇక ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. డాక్టర్, డాక్టర్, నా భార్యకి ఏమైందో చూడండి, కళావతికి ఏమైందో చూడండి అని వెనకాలనే డాక్టర్ ఇంకా కావ్యాన్ని చెకప్ చేస్తుంది. ఇక బయటకు వచ్చి, ఏంటి బాబు ఇంత హడావుడి చేశావు, ఈ విషయాన్ని మీకు ముందే తెలుసుంటుంది కదా, ఏమంటున్నారు మీరు, మీ ఆ అమ్మాయి నా వైఫ్, అయితే మీరు తండ్రి కాబోతున్నారు, ఈ విషయం మీకు తెలీదా ఏంటి అని వెనకాలే ఒక్కసారిగా రాజ్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది.